శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో సింహరాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు సింహరాశి వారికి చంద్రాష్టమం తొలగిపోయే రోజుగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఏ కార్యక్రమాలు చేయాలని అనుకున్న వారికి కొద్దిగా సాఫీగా చేసుకొని ముందుకు పోయే అవకాశాలు పెట్టుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే వాహనాల్లో పోయేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీరు చంద్రుడు 8లో ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది. ఇంట్లో ఎక్కువగా టెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో వాదోపవాదాలతో మనసులో ఉన్న బాధలు చాలా అధిక శాతం అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. ఏదో తెలియని ఒక నీరసం తత్వము, ఎక్కడో ఏదో పోగొట్టుకున్నట్లు మనస్తత్వం సరిగా లేకుండా మనసులో ఉన్న గందరగోళం ఏర్పడినట్లు నడుచుకుంటుండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటారు. దైవ కార్యక్రమాలు చేసుకోండి, మనశ్శాంతితో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎటువంటి కార్యక్రమాలైనా సిద్ధించుకోవడానికి సామరస్యమయంగా వెళ్ళడానికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తొందరపాటు అనే దానికి 7వ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు పశ్చాత్తాపపడిన సంఘటనలు చాలా జరిగి ఉంటాయి. ఇంకా ఈ ఉత్తరాయణం నుంచి పుష్యమాసం నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది. శని భగవానుడు రాహు వల్ల ఎక్కువగా తీవ్రంగా సింహరాశి వారికి కుటుంబ తగాదాలు, అలాగే చేస్తున్న వ్యాపారంలో అధిక శాతం ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. అలాగే మనం అనుకున్న కార్యక్రమాలు ఏదైనా కానీ కొంచెం ఆటంకాలతో నడుస్తూ ఉంటుంది. అందువల్ల గురువు బాగున్నా, అలాగే పంచమ స్థానంలో కుజుడు ఉన్న, ఇక్కడ ఈ కేంద్ర స్థానంలో శుక్రుడు ఉన్న, ఇలాంటి కొన్ని ఈ రాహువు శని ప్రభావ దోషాలు అధికంగా సింహరాశిని ఇబ్బందులు కలిగిస్తాయి. చాలా ఉత్తమంగా అందరికీ సమాజంలో సేవా కార్యక్రమాలు చేసిన మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఎక్కువగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనం ఇతరుల దగ్గర విమర్శనలు తీసుకోకుండా అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే విద్యార్థులు విద్య విషయంలో కొంచెం మెరుగు ఫలితం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా కఠినతత్వంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న స్త్రీలకి మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే అధికారికంగా పనులు చేసే వాళ్ళ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రీతిగా ఉన్న వరకు లాభ నష్టాలు సమానంగా ఉంటుంది, నష్టం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. అలాగే మీకు గోచార ఫలిత విధి విధానాలు చెప్పబడతా ఉంది. మీరు ఏ విషయములైనా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. వాగ్దాటి వరం నిలబెట్టుకుంటారు. మీరు సంతోషంగా ఉంటారు. పై అధికారుల సహకారం మెరుగవుతుంది. మీరు కష్టమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు. అలాగే మెరుగుదలగా ఉంటుంది. బిజీగా ఉండడం అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ విషయంలో అయినా మీరు అత్యంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఈరోజు మకా నక్షత్రం చాలా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం ఆత్మవిశ్వాసంతో మెరుగుపడతారు. అలాగే పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్ళు అత్యంత జాగ్రత్తగా